ఈ గ్రహాల యొక్క ప్రభావం పనిచేసినప్పుడే మానవుడు భగవంతుని అనుక్షణం ధ్యానం చేయాలి. గ్రహ నక్షత్ర మాలికాధరుడైన పరమేశ్వరుని ధ్యానం చేయాల్సిందే. ఈ గ్రహాల యొక్క ప్రభావంలో నవగ్రహ యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది, నవగ్రహ యొక్క దోషాలేంటి, నివారణ ఎట్లా అనే విషయాన్ని కూడా మనం సాంప్రదాయబద్ధంగా తెలుసుకోవడం చాలా అవసరం. ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం రాజు రవి అయ్యాడు, అంటే సూర్యభగవానుడు అయ్యాడు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సంవత్సరం అంతా తప్పనిసరిగా సూర్యనారాయణమూర్తి ఉపాసన చేయాలి, సూర్యభగవాన్ని కొలవాలి. రవికి సంబంధించిన ఉంగరం పెట్టుకోవాలి. కెంపు ఉంగరం అంటారు రవికి సంబంధించింది. ఉంగరాలు దశను తిప్పుతాయి, గింగిరాలు తిప్పుతాయి. తెలియకుండా ఉంగరాలు ధరించకూడదు. నాబోటి సిద్ధాంతిని అడిగి డేట్ ఆఫ్ బర్త్ కనుక్కొని ఏ ఉంగరం పెడితే కలిసి వస్తుందో కనుక్కోవాలి. అష్టసాముద్రికంలో డాక్టరేట్ చేసిన నన్ను చాలామంది సంప్రదిస్తూనే ఉంటారు. ఏ ఉంగరం పెడితే బాగుంటుందో వాళ్ళకి దశ తిరిగేందుకు ధరించే ఉంగరాలు ఇవ్వడం జరుగుతుంది. గింగిరాలు తిప్పే ఉంగరాలు మాత్రం ఇవ్వం. ఉపాసకుడు అనేవాడు చేతి మీదుగా ఉంగరాలు తీసుకుంటే తొందరగా పనిచేస్తుంది, కానీ ఏదో తమాషాగా ఇచ్చేటువంటి వాళ్ళ చేతి నుంచి తీసుకుంటే ఉపయోగం సున్నాగా కూడా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే వీళ్ళ తపశ్శక్తి సంపన్నుల అనుగ్రహంతో వాళ్ళు ఇస్తారు కాబట్టి వాళ్ళకి వెనువెంటనే పనిచేస్తుంది అనేటువంటిది ఒక విధి విధానం. అయ్యా మీ చేతుల మీదుగా ఇవ్వండి చాలు, నాకు బాగా కలిసి వచ్చిన వాళ్ళు కోకొల్లల మంది ఉన్నారు. ఇదంతా గొప్పగా చెప్పడం కాదు. అసలు ఇసలైన ఉద్దేశం ఏంటంటే మన దేశాన్ని రక్షిస్తున్నది కేవలం స్పిరిచువల్ పవరే. ఏదో ప్రేరణ చేయుచున్నయది మాయీ వృత్తులన్నిత్యమున్ గాదే అయ్యది బ్రహ్మతేజమగుచున్ గాయత్రి రూపంబుగా బోధానంద సుఖస్వరూపమున దా బోధించు అద్వైతమున్ దాదాత్యంబున దాను నీవనచు సంధ్యాదేవి అయి శాంకరి. శాంకరీదేవి యొక్క చల్లని దీవెనల కరుణ అకటాక్ష వీక్షణాలు, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపం. ఆ తల్లి అనుగ్రహమే ఈ దేశాన్ని రక్షిస్తోంది, ఉపాసకుల్ని అనుక్షణం రక్షిస్తోంది. నవగ్రహ దోష నివారణలో మొట్టమొదటిది రవిగ్రహం కదండి. రవి అంటే సూర్యుడు. రవిగ్రహం గ్రహాలన్నిటికీ కూడాను అధిపతిగా ఉన్నాడు. గ్రహాలన్నీ కూడా సూర్యుని చుట్టూతోనే తిరుగుతూ ఉంటాయి కాబట్టి, ప్రాణశక్తికి మూలకారకుడు సూర్యుడే కాబట్టి, శరీరంలో రోగ నిరోధక శక్తిని కూడా ప్రసాదించేది ఎవరయ్యా అంటే సూర్యభగవానుడే. అందుకే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని చెప్పేసి శాస్త్రవచనం ఉంది. సకల శారీరక శక్తులు ప్రజ్వరిల్లడానికి సూర్యుడే ఆధారం కాబట్టి ప్రతి వ్యక్తికి కూడా జాతక చక్రంలో రవిగ్రహం గనక బాగా లేనప్పుడు తండ్రితో విరోధం కలుగుతుంది. రవిగ్రహం సరిగా లేకపోతే వాళ్ళ నాన్నతో విరోధం తెచ్చుకుంటాడు. నీ సంగతి తెలుస్తాను, కోర్టుకు వెళ్తాను, నాకు ఇవ్వాల్సింది ఇవ్వలేదు కదా అంటూ ఏదో మాట్లాడతాడు. అలాగే ఉద్యోగస్తులకు బదిలీలు జరుగుతాయి. రవిగ్రహం కనుక బాగా లేకపోతే ఎంత బాగా చేసేవాడైనా సారీ బాస్ నిన్ను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అంటాడు బాసు. అలాగే వ్యాపారం చేసుకునేటువంటి వారి మీద నిందలు పడతాయి. ఆయన వ్యాపారం చేస్తున్నాడు సార్ అని చెప్పేసి ఏదో ఒక న్యూస్ వచ్చేస్తుంది, దాడులు జరుగుతాయి. వ్యాపారుల మీద దాడులు జరగటం అంటే రవిగ్రహం బాగా లేనప్పుడే జరుగుతుంది. రాజకీయ నాయకులకు పరాజయం కలగటం కూడాను రవిగ్రహం బాగా లేనప్పుడే జరుగుతుంది. రవిగ్రహం బాగుంటే రాజకీయ నాయకుడు నెంబర్ 1. రవిగ్రహం బాగా లేకపోతే ఊతలు లెక్కించుకుంటూ కూర్చోవాల్సి వస్తుంది. అలాగే వ్యవసాయంలో కూడా సరిగా పంటలు బాగా పండాలంటే రవిగ్రహం బాగుండాలి. రవిగ్రహం బాగా లేకపోతే పంటలు బాగా పండవు. ఈ ఏడాది విశ్వావసు
రవి రాజు, అందుకని పంటలు కూడా బ్రహ్మాండంగా పండుతాయి. అది ఉగాది నాడే చెప్పాం. రవి రాజు అయినప్పుడు పరిపాలించేవాడు కూడా రాజుగా ఉంటాడు కాబట్టి చాలా చక్కటి యోగవంతమైన అభివృద్ధికరమైన ప్రభావాలు చేస్తాడు రాజు. వ్యవసాయదారులకు ఇస్తాడు, రోడ్లు వేస్తాడు, నిర్మాణాత్మక చర్యలు చేపడతారు. ఓ అద్భుతం, ఆనందం, అమోఘంగా తీర్చిదిద్దుతారు. అది ఆయన గొప్ప కాదండి, రవిగ్రహం యొక్క గొప్ప లక్షణం ఇక్కడ. అందుకే మనం దైవాధీనానికి మనం తల వంచాల్సిందే. దైవం ముందు మనం నిమిత్త మాత్రం అని గుర్తుపెట్టుకోండి బాగా.